రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం డివిజన్లోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీ గెస్ట్ హౌస్ వద్ద ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప నగేష్ మాట్లాడుతూ దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన పునాది వేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాల స్ఫూర్తితో ప్రజా సేవలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో పనిచేస్తామని తెలిపారు. కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసి మన గౌరవనీయులు రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ అందరం అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ అందరము ఆయనకు మన భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాజీ అతను చేసిన సంస్కరణలు ముఖ్యంగా కంప్యూటర్ యుగం అయినా కానీ మరి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం కానీ మళ్ళీ పంచాయతీరాజ్ యొక్క నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి రావడం ఇవన్నీ మంచి సంస్కరణలు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం కూడా చేయడం ఆయన ద్వారా జరిగింది. ప్రజలకు ఎన్నో ఉచితమైనటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకు కావలసిన విద్య కానీ వైద్యం కానీ మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఆయన ఆధ్వర్యంలో బాగా జరిగినాయి. భారతదేశం కూడా బాగానే అప్పట్లో డెవలప్ అయింది ఆయన ద్వారా. ఇక్కడ ఆయనకు మేమందరము పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నా కార్యకర్తల కుటుంబ సభ్యులకి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మరి ఇప్పుడు సంక్షేమం చెప్పినట్టుగా మరి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం మరి కంప్యూటర్ తీసుకురావడం మరి ఎన్నో సేవలు ప్రధానమంత్రి ఉండగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏవైతే మనకు సేవలు చేసిందో ఆ సేవలలో భాగస్వాములమై ఇట్లాంటి మరి పుట్టినరోజులు కానీ మరి ఎన్నో చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా కలిసిమెలిసి ఉండేసేసి మన పార్టీని ఇంకా బలోపేతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను.